సో తదుపరి కార్యక్రమాలు ఏంటి అని తెలియజేయడానికి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సార్ వెల్కమ్. బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్స్ 11 కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి 12వ కార్యక్రమానికి వేదిక అయింది పూరి జగన్నాథ స్వామి. ఆ ఎనర్జీకి ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇంకా మాస్టర్స్, ఈ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 12 అనేది ఎంత అద్భుతమో మనం ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళం దీన్ని అనుభూతి చెందుతున్న వాళ్ళమే. అయితే మరి ఈసారి ప్రతి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ని ది పిఎంసి ట్రస్ట్ నిర్వహిస్తుంది. మరి ఇది పిఎంసి ట్రస్ట్ను ప్రారంభించి పత్రి సార్ ఇటువంటి అనేక మీటింగ్స్కు ఆయన ఎనర్జీని ఎంతో అద్భుతంగా మనందరికీ ఇచ్చారు. పత్రి సార్కి ది పిఎంసి ట్రస్ట్కు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ది పిఎంసి ట్రస్ట్ తరపున చైర్మన్గా ఉన్నటువంటి దాట్ల హనుమంతరాజు గారు, అలాగే మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి మాధవి అక్క, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి వాణి మేడం, ట్రెజరర్గా ఉన్నటువంటి శేషరత్నమ్మ గారు, వీరిని మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. అయితే మరి ది పిఎంసి ట్రస్ట్ విస్తరించింది. మనం లాస్ట్ టైం తిరుపతిలో ది పిఎంసి ట్రస్ట్ ఈ యొక్క ట్రస్టులోకి బాధ్యతలు తీసుకున్నటువంటి మన మాస్టర్స్ని తిరుపతి వేదిక మీదుగా మనందరం చూసాం. అయితే మనం అక్కడ యజ్ఞంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. మనం వారి గురించి మనం తెలుసుకోవడం. అలాగే మాస్టర్స్, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామిని మనం దర్శించుకోవడానికి వెళ్తాం. మరి రేపటి రోజున ఇందాకే పిపల్ల సార్ చెప్పారు, ఎంతో ఇంపార్టెంట్. రేపటి రోజున మనందరం తప్పనిసరిగా ఇక్కడ హాజరవడం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. మన పిఎంసి యొక్క భవిష్యత్ ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన అన్ని విషయాలను, మరి వచ్చిన ప్రతి అంబాసిడర్ వారి యొక్క ఫీడ్బ్యాక్ను, వారందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఈ యొక్క 12 మీటింగ్లో, బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 12లో. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్, అందరూ తప్పకుండా రేపు ఉండాలని. అలాగే మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ దీంట్లో మనం ఈ యొక్క ది పిఎంసి ట్రస్ట్ ఒక కొత్త శక్తిని తీసుకుంది. ముఖ్యంగా మనకు ది పిఎంసి ట్రస్ట్కు సీనియర్ వైస్ చైర్మన్గా జక్కా రాఘవరావు సార్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, మనం గుర్తుపెట్టుకోవాలి, 100 మాటలు మాట్లాడడం కన్నా ఒక పని చేయడం చాలా గొప్ప అని అంటారు. ఈ భూమి మీద 99% మంది మనుషులు మాట్లాడతారు. 1% మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు చేయవలసిన ఆ కర్మ అనేది చేస్తారు. ఆ కర్తవ్యం మీద ధ్యాస ఉంటుంది వాళ్ళకి. ఒకసారి సీనియర్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జక్కా రాఘవరావు సార్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు ఏ పదవులు వద్దు, నేను ఏ బాధ్యతలను ఇంకా చాలు, చేసిన వరకు నేను చేశాను అని చెప్పి అన్నింటినీ యువత ముందుకు రావాలి, ఆ యువతతో చక్కగా మనం నడిపించాలి అని మరి విజయవాడ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి అయితేనేమి, పిరమిడ్ సేవాదల్ ఆ యొక్క మూమెంట్కి అయితేనేమి, అన్నింటికీ రిజైన్ చేసినటువంటి జక్కా రాఘవరావు సారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ని, పత్రి సార్ యొక్క దీని యొక్క శక్తిని
అన్నింటినీ సారు వాటన్నింటినీ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ మరి ఈ బాధ్యతలు తీసుకోవడానికి ఆయన అది ఒక పెద్ద సాహసం, బాధ్యత అనడం కంటే కూడా. కాబట్టి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మరి ది పిఎంసి ట్రస్ట్కు వైస్ చైర్మన్గా మరొక వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు మరి హరినాథ్ బాబు. ఒకసారి స్టేజ్ మీదకు రావాలి. ఆయనను మనం సంగీత బాబు గారు అంటాం. అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అన్నది ఈయన ఈ చేత్తో ఎంత అందంగా ఎంత అద్భుతంగా చేశారో చెప్పనలో కాదు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన వర్క్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా ట్రస్టీస్ అయినా డైరెక్టర్స్ అయినా అందరూ ఎంత ఆ శక్తిని పుంజుకునే వాళ్ళో మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా తిరుపతిలో చేసినప్పుడు మరి ఆ యొక్క ఎనర్జీని కళ్ళకు చూపించినటువంటి వ్యక్తి సంగీత బాబు గారు. ఆ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎంటైర్ పిఎంసికి ఒక గ్రేటెస్ట్ షిఫ్ట్ అయ్యింది. మొత్తం పిఎంసికి ఒక షిఫ్ట్ అయింది అది. అలాగే మరి భూపతిరాజు గారు ఒకసారి స్టేజ్ మీదకు రావాలి. భూపతిరాజు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈజ్ ద మాస్టర్. మరి తన గానంతో తన వాక్కుతోటి మనుషుల్ని లోపలున్న ఎనర్జీని బయటికి తెప్పించే వ్యక్తి. మరి ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా అక్కడ అన్న ఉండాల్సిందే, ఏ స్టేజీ ఉన్నా అన్న ఉండాల్సిందే. మరి అడవులలో అన్న ఈరోజు ప్రపంచానికే ధ్యానం చెప్పే అన్నగా తయారయ్యారు. ధ్యాన గద్దర్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మనకు పాల్వంచ నుంచి హనుమంతరావు గారు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా చేశారు. కానీ ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉండి రాలేకపోయారు. పాల్వంచ హనుమంతరావు సారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాస్టర్స్, ఇక్కడ ఒక్కొక్కరు వచ్చినప్పుడు మరి సార్ వచ్చినప్పుడు ఒక ఎనర్జీని చూసాం, అలాగే సంగీత బాబు గారు వచ్చినప్పుడు ఒక ఎనర్జీని చూసాం, అలాగే భూపతన్ వచ్చినప్పుడు ఇంకొక ఎనర్జీని చూసాం, పాల్వంచ హనుమంతరావు గారు వచ్చినప్పుడు ఇంకొక ఎనర్జీని చూసాం. ఒక్కొక్క మాస్టరు వాళ్ళ యొక్క ఎనర్జీ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ పిఎంసి యొక్క ఎంతో అభివృద్ధికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తా ఉంది ఒక్కొక్కరు వచ్చినప్పుడు. సో ఈ సందర్భంగా మొదట భూపతన్న మెసేజ్ అబౌట్ పిఎంసి. అలాగే మేకా వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నారు? అండలూరు వెంకటేశ్వరరావునా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మన మాస్టర్కి. ఆయన వచ్చే వరకు మనం చప్పట్లు కొడుతూనే ఉండాలి. అండలూరు వెంకటేశ్వరరావు అన్న ఎంత వర్క్ చేస్తారో మాటల్లో చెప్పలేం. అలాగే మన మాస్టర్ డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ గారు రావాలి స్టేజ్ మీదకు. పిప్పల్ల ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ట్రస్ట్ బోర్డు ఎంత విస్తరించిందో చూడండి. అలాగే రాములు గారు హైదరాబాద్ నుంచి. రాములు సార్ ఎక్కడున్నారు? రాలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం రాములు సార్కి. ఇక్కడే విజయలక్ష్మి మేడం ఉన్నారు. ఉన్నారా విజయలక్ష్మి మేడం? అమ్మ ఒకసారి స్టేజ్ మీదకి రా. ఈవిడ ఆదోని పిరమిడ్ మాస్టర్. పత్రి సార్కి వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళ కుటుంబం అంటే ఎంత ఇష్టమో చెప్పలేం. విజయలక్ష్మి గారు అంటే సౌమ్య కృష్ణమోహన్ వాళ్ళ అమ్మగారు, తాడిపత్రి కృష్ణమోహన్కి వాళ్ళ అత్తగారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మ ఈ ట్రస్ట్కు వైస్ చైర్మన్గా ఉండేవారు. తన బాధ్యతలను దృష్ట్యా అమ్మ అడిగారు, ఇట్లా నేను మరి నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నా ప్లేస్లో ఇంకొకరు వస్తే చాలా బాగుంటుందని చెప్పి. సో ఒకసారి అమ్మకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సందర్భంగా హనుమంతరావు సార్ ఒకసారి స్టేజ్ మీదకు రావాలి.
ప్లీజ్ సార్. ఎస్ సార్, మీరు వస్తే అందంగా ఉంటుంది. రండి, ఒకసారి గట్టిగా చేపట్లు కొడదాం. మరి మన మాధవి అక్క, వాణి మేడం. ఎస్ సార్. వాళ్ళే సార్ మాట్లాడేది, మీరు నిలబడడానికి మీరు. శేషరత్నమ్మ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ఒకప్పుడు దాట్ల హనుమంతరావు సారు, మాధవి అక్క, శేషరత్నమ్మ గారు, వాణి మేడం, విజయలక్ష్మి గారు ఉన్నారు. తర్వాత మన అండలూరు వెంకటేశ్వరరావు గారు, జక్కా రాఘవరావు సారు, సంగీత బాబు గారు, భూపతిరాజు గారు, అలాగే పిప్పల్ల ప్రసాద్ సారు, మరి వీరే కాకుండా రాములు గారు. మరి ఈరోజు ఆయన ఇక్కడ లేరు, హైదరాబాద్ నుంచి రాములు గారు. అలానే నెక్స్ట్ పాల్వంచ నుంచి హనుమంతరావు గారు. బోర్డు ఇంత ఎక్స్పాండ్ అయింది. ఈ బోర్డు అంతటికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది పిఎంసి భవిష్యత్తు. ఈ భవిష్యత్తుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది పిఎస్ఎస్ఎం. పిఎంసిలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి కంపెనీ నుంచి ఉన్నటువంటి బోర్డు, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, అది బోర్డు. ఇంకొకటి పత్రి సారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్, ది పిఎంసి ట్రస్ట్. ఆ ది పిఎంసి ట్రస్ట్లో 2 లేరు ఇక్కడ, పాల్వంచ హనుమంతరావు గారు, రాములు గారు. మిగతా వాళ్ళందరూ ఈ మాస్టర్స్. సో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క 1 minute మెసేజ్ తీసుకుందాం.